ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. ది అల్టిమేట్ ఫ్లాగ్షిప్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అదే వివో X200 Pro మొబైల్. ఈ మొబైల్ అయితే ది బెస్ట్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. మరి మనం ఇప్పుడైతే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని ఫీచర్స్ ఏంటి అని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేశాము. దాని గురించి డీటెయిల్ గా అయితే ఒక వీడియో చేశాను. కార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మీరైతే ఈజీగా గెలుచుకుంటారు. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. సో మీరు గెలుచుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పట్లాగా ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ తో వస్తుంది అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ అయితే మెటల్ తో చేశారు. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సామ్సంగ్ S24 సిరీస్ లో ఏదైతే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారో అదే సేమ్ ఆర్మర్ ప్రొటెక్షన్ ని ఈ మొబైల్లో ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లేకి అయితే మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. 230 grams వెయిట్ ఉంటుంది అండ్ టోటల్ 2 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. మెయిన్గా ఈ మొబైల్లో IP68 అండ్ IP69 రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఎటువంటి కండిషన్స్లో అయినా ఈ మొబైల్ సర్వైవ్ అవుతుంది. ఇక బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే, బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేవు. అండ్ టాప్ లో కూడా మీకు స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్ బటన్స్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అద్దిరిపోతుంది. చాలా ప్రీమియం గా ఉంటుంది డిజైన్ అయితే. బట్ కొంచెం హెవీ సైడ్ ఉంటుంది, ఎందుకంటే 230 grams వెయిట్ తో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 inch 1.5K 80 LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. కాబట్టి 0.1 హెడ్స్ నుంచి 120 హెడ్స్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంది మీ యూసేజ్ని బట్టి. దానివల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం పెరుగుతుంది. 1800 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంది అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఈ డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో HD10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, వైడ్ వన్ LN సపోర్ట్ ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవన్నీ అయితే HDRలో చూడొచ్చు. అండ్ డాల్బీ విజన్లో కూడా కంటెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వీడియో ప్లేబ్యాక్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో అయితే. జీ సర్టిఫైడ్ డిస్ప్లే ఇది. సో డిస్ప్లే అనేది చాలా కలర్ఫుల్ గా అండ్ బ్రైట్ గా ఉంటుంది. దీనిలో వచ్చేసి మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే టోటల్ ఫ్లాట్ గా ఉండదు డిస్ప్లే, అండ్ అలాగని టోటల్ కర్వ్డ్ గా కూడా ఉండదు. స్లైట్ గా కర్వ్డ్ గా ఉంటుంది డిస్ప్లే అనేది. నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. 2025లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో మీరు ఏం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని దాని గురించి డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా కార్డ్స్ లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో ఆడియో అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఈ మొబైల్లో అయితే. ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే అద్దిరిపోతుంది. కాబట్టి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అయితే చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ కాబట్టి పవర్ఫుల్లే కాదు, పవర్ ఎఫిషియెంట్ కూడా. తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో సపరేట్గా V3+ కంప్యూటింగ్ చిప్ని అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడైనా, హెవీ టాస్క్స్ ఆడేటప్పుడైనా సరే డిస్ప్లే కానీ ప్రొసెసర్ కానీ దాని ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎటువంటి హెవీ టాస్క్స్ కానీ హెవీ గేమింగ్ కానీ ఈజీగా అయితే ఈ ప్రొసెసర్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఈ రెండు కూడా లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్సే. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా దీనిలో 3.2 Gen 1 టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈ మొబైల్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది. టోటల్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో ఏ ఫీచర్స్ ఉన్నాయి,
మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్లో అయితే చాలా ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎలాగో కెమెరా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 818 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ OS సపోర్ట్. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సామ్సంగ్ JN1 సెన్సార్ అండ్ మెయిన్ గా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి అప్ టు 3.7x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు, అద్భుతంగా వస్తాయి. మెయిన్ గా టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి పోర్ట్రేట్స్ కానీ తీసుకుంటే వేరే లెవెల్లో వస్తాయి, చాలా క్లారిటీగా అయితే ఉంటాయి పోర్ట్రేట్ షాట్స్ అయితే. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ 4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనిలో టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తే ఐఫోన్ కూడా పనికిరాదు, ఎందుకంటే ఎంత జూమ్ చేసినా సరే వీడియో క్వాలిటీ అయితే తగ్గదు. ఇంకా దీనిలో చాలా కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లాగ్ వీడియో మోడ్ ఉంది, టెలి మ్యాక్రో ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు, పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, ల్యాండ్స్కేప్ మోడ్ ఉంది. ఇంకా రిమైనింగ్ కెమెరా మోడ్స్ అన్నీ ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. అండ్ మెయిన్గా ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా ది బెస్ట్ కెమెరా ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్లో అయితే అస్సలు తగ్గేదేలే అని చెప్తాను. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది విత్ 90 వాట్ వైడ్ ఛార్జింగ్ అండ్ 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే అబోవ్ 9 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అదే మీరు ఒక మోడరేట్ యూజర్ అయితే 1 to 2 ఫుల్ వర్కింగ్ డేస్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంత బాగుంటుంది దీనిలో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ వచ్చేసి 17 5G బ్యాండ్స్తో వస్తుంది, Wi-Fi 7 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది, NFC సపోర్ట్ ఉంది, ఇంకా IR బ్లాస్టర్ ఉంది, ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది అండ్ మెయిన్గా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ప్రతి ఒక్క సెన్సార్ అయితే వస్తుంది, దేన్ని స్కిప్ చేయలేదు. ఓవరాల్గా ఇదైతే ది బెస్ట్ కెమెరా ఫ్లాగ్షిప్ మొబైల్. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 1 వేరియంటే ఉంది, 16GB ర్యామ్ అండ్ 512GB వేరియంట్. దీన్ని 94,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. దగ్గర 95,000 రూపాయలు అయితే పెట్టారు. ఆ ప్రైస్కి వేరే ఫ్లాగ్షిప్స్కి మంచి పోటీని అయితే ఇస్తుంది. డిస్ప్లే విషయంలో కానీ, కెమెరా డిపార్ట్మెంట్లో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, బ్యాటరీ బ్యాకప్లో కానీ, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అయితే వేరే ఫ్లాగ్షిప్స్కి మంచి పోటీని అయితే ఇస్తుంది. కాకపోతే ఈ మొబైల్ని ఓన్లీ ఒకటే వేరియంట్లో లాంచ్ చేశారు. దీనికన్నా తక్కువ వర్షన్స్ని లాంచ్ చేస్తే బాగుండేది, 8GB ర్యామ్ అండ్ 12GB వేరియంట్స్లో ప్రైజింగ్ అనేది కొంచెం తగ్గేది. బట్ ఈ ప్రైజింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా మంచి కెమెరా ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఒక్కసారి ఈ కెమెరాకి మీరు అలవాటు అయితే ఇంకా DSLR కూడా పనికిరాదు, అన్ని మంచి ఫీచర్స్తో అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ Vivo X200 Pro మొబైల్ గురించి. ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.